వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి బిహెచ్ఎంఎస్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. చేతన్ రాజు సార్‌తో మనం ఈరోజు ఎందుకున్నామంటే, ఈ మధ్య కాలంలో చాలామంది మేనరిక పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో, మనం చేసే చిన్న చిన్న తప్పులే మన డయాబెటీస్ రావడానికి కారణం అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. సో, అది ఎలానో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ డయాబెటీస్ చాలా ఎక్కువ మందికి అంటే మన ఇండియాలో చాలా అంటే 60% పీపుల్స్ వరకు డయాబెటీస్ ఉంది. సో, దీనికి కారణం ఏంటంటే మనం చేస్తున్న చిన్న చిన్న తప్పులే అని చెప్పేసి కూడా అంటున్నారు. సో, దీంతో పాటు ఈ మేనరిక పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల కూడా చాలా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. అవుతున్నాయి కూడా అని చెప్పేసి అంటున్నారు. అది ఎలా సార్? ఎలా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాబెటీస్‌లో ఎందుకు మనకు డయాబెటీస్ ఇప్పుడు ఇంత వస్తుంది గదా! దాంట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఏముందంటే వంశపరంగా కూడా యెస్. వస్తుంది అనేసి మనం అందరూ వింటుంటాం. యెస్. మా ఫాదర్‌కుంది. ఇప్పుడు మనం కేస్ హిస్టరీ తీసుకుంటాం ఓకే. పేషెంట్స్‌ది వచ్చినప్పుడు. వాళ్ళేమంటారు? మా ఫాదర్‌కి డయాబెటీస్ ఉంది. మా మదర్‌కి డయాబెటీస్ ఉంది అంటారు. ఓకే. అండ్ అవే జీన్స్ వీళ్ళకి పాస్ ఆన్ అయినాయి. ఓకే. ఇప్పుడు ఈ వీళ్ళకి గూడా పిల్లలుంటారు గదా! యెస్. ఒకవేళ వీళ్ళిద్దరికీ డయాబెటీస్ ఉందనుకోండి, అప్పుడు పిల్లలకి గూడా ఆ జీన్స్ పాస్ ఆన్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు డయాబెటీస్ ప్రిడామినెంట్‌లీ ఒకటే పేరెంట్‌లో ఉందనుకోండి. ఓకే. అయితే నాన్ డయాబెటిక్ హెల్తీ జీన్స్ కూడా పిల్లలకి పాస్ ఆన్ అవుతాయి. ఇన్ యెస్. జనరల్ లాంగ్వేజ్ చెప్తున్నా నేను. ఓకే. సో, వంశపరంగా చూసుకుంటే బై చాన్స్ ఫాదర్ సైడ్ డయాబెటీస్ పేషెంట్ లెక్కున్నారు. మదర్ సైడ్ డయాబెటీస్ పేషెంట్ లెక్కున్నారు. అయితే ఆ పిల్లలకి గూడా ఫ్యూచర్‌లో వాళ్ళు డయాబెటీస్‌కి ప్రోన్ ఉంటారు. ఓకే. సో, ఇదొక రీజన్. ఓకే. అయితే ఇప్పుడు ఏమైతది, ఇప్పుడు మన సొసైటీలో మనం చాలా వరకు చూస్తాం మేనరికం పెళ్ళిళ్ళు చేసుకుంటారు చాలామంది. యెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొందరు మేనమామని చేసుకుంటారు. యెస్ సార్. కొందరేమో బావని చేసుకుంటారు. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఒక బావ మరదలు పెళ్లి అయిందనుకోండి. ఓకే. మరదలు వాళ్ళ ఫాదర్‌కి షుగర్ ఉంది. ఓకే. మదర్ వాళ్ళ అమ్మకి షుగర్ ఉంది. ఓకే. అండ్ ఒకవేళ షుగర్ లేకపోతే వంశపరంగా వాళ్ళకు కూడా స్ట్రాంగ్ ఉన్నాయి ఈ జీన్‌లు. ఓకే. మళ్ళీ అబ్బాయి వైపు చూసుకుంటే వాళ్ళకు కూడా ఆ జీన్‌లు వాళ్ళ దాంట్లో స్ట్రాంగ్ ఉన్నాయి. అయితే ఈ పిల్లల్లో కూడా డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటది కదా! యెస్. అవునా కదా? అండ్ వీళ్ళిద్దరూ ఫస్ట్ కజిన్స్ అవుతారు ఒక దాంట్లో చూసుకుంటే. ఇప్పుడు వీళ్ళిద్దరికి అయ్యే పిల్లలకి కూడా షుగర్ వ్యాధులు వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అవే కాకుండా కొన్ని కంజెనైటల్ డిసార్డర్స్ ఉంటాయి. కంజెనైటల్ డిసార్డర్స్ అంటే అది పుట్టుకతో వచ్చే రోగాలు. అవి కూడా వచ్చే ఛాన్సులేమో ఎక్కువైపోతాయి. సో, ఫ్యూచర్‌లో ఆ పిల్లలకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అంటే ఈ పెరిగిపోతాయన్నమాట. మేనరికాలు కాకుండా బయట చూసి చేసుకోవడం బెటర్ అంటారు. చూడండి ఇప్పుడు మన జీన్ పూల్ ఉంటది కదా! ఇప్పుడు జీన్స్ మనవి ఎంత డైవర్సిఫైడ్ ఉంటే అంత హెల్తీ పిల్లలు పుడతారు మనకు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక తమిళ్ అబ్బాయి ఉన్నాడు. వాడు ఎక్కడో నార్త్ ఇండియన్ మధ్యప్రదేశ్ నుంచి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. అయితే జీన్ వేరియేషన్ చాలా ఉంటాయి. ఎన్నో జనరేషన్స్ నుంచి జీన్స్ అసలు మ్యాచ్ అవ్వవు. సో, వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు చేసుకుంటే అంత డైవర్స్ ఇండివిజువల్స్ వచ్చే అవకాశం ఉంటది. అయితే జీన్ క్వాలిటీ టోటల్లీ వేరే ఉంటది. హెల్తీ కూడా అవుతారు పిల్లలు ఇంకా. అట్లా. కొంతమందిలో అంటే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏ పాజిటివ్ గానీ, ఏ నెగెటివ్ గానీ ఇలా బి పాజిటివ్, బి నెగెటివ్ ఇలా సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే సో, వాళ్ళకు పుట్టే పిల్లల్లో డయాబెటీస్ గానీ, వేరే రోగాలు అంటే జీన్‌తో సంబంధమైన రోగాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక దంపతి ఉన్నారు. ఒక హస్బెండ్, వైఫ్ ఉన్నారనుకోండి. ఓకే. హస్బెండ్ బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్, వైఫ్ బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. ఓకే. అయితే అక్కడ ఆర్‌హెచ్ టైపింగ్ చూసుకుంటారు. ఓకే. అంటే పాజిటివ్ ఉందా, నెగెటివ్ ఉందా అనేసి. ఓకే. సో, ఆర్‌హెచ్ టైపింగ్ సేమ్ ఉంటే ప్రాబ్లమ్ అస్సలు అవ్వదు. అండ్ జీనోటైప్ అంటారు. ఏ ఓకే. పాజిటివ్ అంటే వాళ్ళకు జీనోటైప్ ఏముంటదంటే ఐఏఐఓ ఉంటది. ఓకే. ఫీమేల్స్‌లో ఉండే జీనోటైప్ బి పాజిటివ్ ఉంది కాబట్టి ఐఏఐబి ఉంటది. ఓకే. సో, పిల్లలకి ఐదర్ ఓ పాజిటివ్ ఉండొచ్చు పిల్లలు, బి పాజిటివ్ ఉండొచ్చు, ఏ పాజిటివ్ ఉండొచ్చు. ఓకే. సో, పాజిటివ్ ఇద్దరిది పాజిటివ్ ఉంది ఇప్పుడు. ఓకే. ప్రాబ్లమ్ కాదు. ఓకే. కానీ ఒక్కొక్కసారి ఏమైతదంటే ఫాదర్ బ్లడ్ గ్రూప్ ఓ నెగెటివ్ ఉందనుకోండి. ఓకే. అమ్మ బ్లడ్ గ్రూప్ ఏమో ఏ పాజిటివ్ ఉందనుకోండి. ఓకే. అప్పుడు ఏమైతదంటే ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగెటివ్ ఉంది. యెస్. అయితే అబార్షన్ అయ్యే ఛాన్సులు ఎక్కువైపోతాయి. ఓకే. సో, దాన్ని బట్టి మనం ఫస్టే బ్లడ్ గ్రూప్స్ ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ అవ్వంగానే పోయి బ్లడ్ గ్రూప్ చెక్ చేపించుకుంటాం. ఓకే. మీరు చూడండి ఎవరికైతే ఇట్లా నెగెటివ్, పాజిటివ్‌ది ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా!
వాళ్లకు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఫుల్ ఉంటాయి. ఓకే. సో అందుకే పెళ్ళి ఎప్పుడైతే అవుతుంది అండ్ దాని తర్వాత వాళ్ళు బ్లడ్ గ్రూప్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ Pregnancy పెళ్లి కాకముందే చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా సార్? పెళ్ళి లేదు, బై ఛాన్స్ పిల్లలు పుట్టాలంటే కూడా ఓకే. మనం ఫస్టే చెక్ చేసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్లు కూడా ఉంటాయి. ఓకే సార్. సో అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. టోటల్గా మనకంటే ఈ అంటే వంశపారంపర్యంగా ఈ మేనరికం చేసుకోవడం వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇన్ కేసు వచ్చింది సార్, మేనరికం చేసుకున్నారు, వచ్చింది. సో వీళ్ళకు రివర్స్ చేసుకోవడానికి, డయాబెటీస్ మళ్ళీ రాకుండా చూసుకోవడానికి, అంటే కంట్రోల్లో ఉంచుకోవడానికి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ కానీ ఏదైనా రెమెడీస్ కానీ ఎలా ఏమున్నాయి? మనం హోమియోపతిలో డయాబెటీస్ని పూర్తిగా రివర్స్ చేస్తాం. ఓకే సార్. అండ్ ఇప్పుడు మేనరికంలో ఏమవుతుంది, ఇంకో ప్రాబ్లం నేను చెప్తాను. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. ఓకే. రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరైటిక్ ఆర్థరైటిస్, మళ్ళీ ఎస్ఎల్ఈ లాంటి ప్రాబ్లమ్స్, అస్తమాలు, బై ఛాన్స్ ఏ రోగాలు ఉన్నా ఆ ఫ్యామిలీలో ఎక్కువ ఉన్నాయనుకోండి, ఓకే. వాళ్ళ పిల్లలు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి Yes, కదా. అయితే ఇప్పుడు మేనరికంలో వీళ్ళు ఆల్రెడీ ఎక్కువ ప్రోన్ ఉంటారు. ఓకే. అండ్ బై ఛాన్స్ వీళ్ళకి షుగర్ వచ్చేసింది అనుకోండి, ఎవరికైతే పేరెంట్స్ మేనరికం ఉన్నారు, అంటే మ్యారేజ్ అయింది, ఇప్పుడు వీళ్ళ పెద్దగా అయినరు, వీళ్ళకు వచ్చింది అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే మనం ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసేటప్పుడు మనం చెప్పేటట్టు వాళ్ళు ఫాలో అవుతే ఓకే. అది రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు ఒక కేసు వచ్చిండే ఇట్లనే, ఏంటంటే ఒక అబ్బాయి ఉన్నాడు, 35 ఇయర్స్కి డయాబెటీస్ వచ్చింది. ఓకే. వాళ్ళ పేరెంట్స్ది మేనరికం, వాళ్ళ పేరెంట్స్ది కాకుండా వాళ్ళ పేరెంట్స్ది కూడా మేనరికం మ్యారేజెస్ ఉండే. ఓకే. సో 2 జనరేషన్స్ నుంచి ఉండే. ఇప్పుడు ఈ అబ్బాయికి డయాబెటీస్ వచ్చింది, సోరియాసిస్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఎందుకు అంటే వంశపరంగా. Yes. సో ఏమైపోతుంది అంటే ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వీళ్ళు అన్నీ పాటిస్తారు అండ్ రివర్సల్కి కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది, కానీ అయిపోతుంది. ఓకే. అయితే ఈ బాబుకి సోరియాసిస్ మనం పూర్తిగా తగ్గించినాము, ఓకే. మళ్ళీ దాంతోపాటు డయాబెటీస్ కూడా పూర్తిగా రివర్స్ చేసినాము. అండ్ మనం చెప్తాము పేషెంట్కి, డయట్ చెప్తాము, దాంతోపాటు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ దీంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా కొద్దిగా ఇచ్చినాము. అండ్ ఈ అబ్బాయికి చాలా స్ట్రెస్ ఉండే లైఫ్లో. ఓకే. చాలా స్ట్రెస్ ఉండడం వల్ల సోరియాసిస్ అండ్ డయాబెటీస్ 2 అటాక్ అయినాయి అట్ ది ఏజ్ ఆఫ్ 34-35. ఓకే. అది ఎందుకు అనేసి అందరికీ వస్తుంది కదా మైండ్లో. 32 ఏజ్లో పెళ్లి చేసుకోవాలని నేను అనుకున్నాడు ఓకే. ఒక అమ్మాయిని. అప్పుడు ఏమైందంటే వాళ్ళ ఆఫీస్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఓకే. అండ్ ఆమెకి ఈయన చెప్పిండు, నేను నీకు పెళ్లి చేసుకుందాం అని, నాకు ఇట్లా థాట్స్ ఉన్నాయి, నువ్వు ఏమంటావు, జరా ఫ్రెండ్స్ ఉండే మంచి. ఓకే. అయితే ఆ అమ్మాయి ఏమన్నదంటే, నేను అసలు నా మైండ్లో కూడా అనుకోలేను నీతో పెళ్ళి అవుతుంది అనేసి. ఓకే. అంటే అటువంటి థాట్స్ లేవు, అయినా నువ్వు ఎట్లా అనుకుంటావు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాను. సో ఈ అబ్బాయికి మెంటలీ చాలా ఇదైపోయింది. ఇంత దరిద్రంగా ఉంటానా, అంటే ఇంత వేస్టా నేను, ఏమవుతుంది అసలు, ఎందుకు ఇట్లా వచ్చింది ఆమె మైండ్లో థాట్. ఈయనకు చెడ్డ అలవాటు లేకుండే, కరెక్ట్గా జాబ్ చేసుకుంటుండే, సిన్సియర్ ఉండే, ఓకే. ఆల్కహాల్ అలవాటు లేకుండే, స్మోకింగ్ అలవాటు లేకుండే, ఏం లేకుండే, మంచి క్యారెక్టర్ అబ్బాయి ఉండే. ఓకే. అయినా అమ్మాయి అట్లా చెప్పినందుకు అదే ఆలోచించి ఏమైపోయిందంటే చాలా స్ట్రెస్లో వెళ్ళిపోయి ఓకే సార్. జాబ్ మీద కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఆయనకు. ఓకే. అండ్ జాబ్ మీద ఎఫెక్ట్ అయ్యి ఇప్పుడు పర్ఫార్మెన్స్ కిందికి పోయింది, టార్గెట్ సరిగా మీట్ అవ్వలేకపోతున్నాడు, మళ్ళీ డైలీ అమ్మాయి కనిపిస్తుంది ఆఫీస్లో. ఆ స్ట్రెస్ ఒకటి, రిపీటేటివ్ థాట్స్లో స్లీప్ డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అయింది. వాళ్ళకు వంశపరంగా సోరియాసిస్ ఉండే, అది వచ్చేసింది. మళ్ళీ దాంతోపాటు వంశపరంగా డయాబెటీస్ ఉండే. ఇప్పుడు డయాబెటీస్ వంశపరంగా వస్తుంటే కూడా 40 ఏజ్ 45-50 తర్వాత రావాలి, కానీ 30స్లోనే వచ్చేసింది. ఓకే సార్. ఆలోచించి పెళ్ళి డిలే చేసుకుంటూ వెళ్ళిండు, 35కి వచ్చేసిండు. సో ఇట్లా అన్ని ఫ్యాక్టర్స్ కలిపి ఎట్లా అటాక్ అవుతుంది రోగం అనేది నేను చెప్తున్నాను. అండ్ రివర్స్ కూడా అయింది. అండ్ డయాబెటీస్ బై ఛాన్స్ ఎవరికన్నా ఉందనుకోండి, వాళ్ళకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ వాళ్ళు వాళ్ళ డయట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే. ఎలాంటి అంటే చూడండి, ఇప్పుడు అల్లం ఒక యాంటీ ఆక్సిడెంట్. ఓకే. మీరు చాయ్ చేసుకుంటారు కదా, దాంట్లో చక్కెర వేసుకోకండి. ఓకే. అల్లం చాయ్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే. ప్లస్ ఇప్పుడు మనం చక్కెర వేసుకుంటలేం,
అయితే చక్కెర బదులు దాల్చిని చెక్క వేసుకోండి. ఓకే సార్. దాల్చిని చెక్కలో కూడా కొంచెం స్వీట్ టేస్ట్ ఉంటుంది. ఎస్ సార్, కరెక్ట్. అండ్ దాల్చిని చెక్క అల్లము రెండు మనకు మంచి ఫ్లేవర్ కూడా వస్తాయి కదా టీలో. ఎస్ సార్. అండ్ దీంతో ఏమవుతుందంటే మనకు స్వీట్నెస్ కూడా అట్లనే అనిపిస్తుంది. మనకు రోగనిరోధక శక్తిలు ఉంటాయి దీంట్లో. మళ్ళా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. అయితే మనకు ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొద్దిగా తగ్గించడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. ఓకే. అండ్ ఇది రెగ్యులర్ టీ లాగా మీరు తీసుకోండి. ఇది ఒకటి చేయండి. మళ్ళీ ఇంకోటి ఏం చేయండి అంటే, ఇప్పుడు మనము డైలీ ఫుడ్ చేసుకుంటాం కదా, మనం మిరపకాయలు వేస్తాం. మనకు ఒకటి మీరు చూడండి, మనకు స్పెషల్లీ మనం తెలుగు స్టేట్స్లో మనం కారం అనేది ఎక్కువ తింటాం. ఎస్ సార్. అందుకే మిరపకాయలు ఎక్కువ వాడతాం మనం. ఓకే. మిరపకాయల బదులు మీరు మిరియాలు వాడండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే. ఇప్పుడు ఎందుకు, మిరియాల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. ఓకే. అండ్ ఏదైతే పిప్రిన్ అనేసి దాంట్లో ఒకటి యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఓకే. ఇది ఏం హెల్ప్ చేస్తుంది అంటే, ఇప్పుడు మన బాడీలో ఇంటెస్టైన్స్లో బ్రేక్ డౌన్ అవుతుంది ఫుడ్. ఓకే. అది కరెక్ట్గా బ్రేక్ డౌన్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది. ఓకే. అయితే అది ఒక ప్రీబయోటిక్ లాగా కూడా పనిచేస్తుంది. మళ్ళీ దాంతోపాటు అది మంచిగా ఫుడ్ కరెక్ట్గా అబ్జార్బ్ అవ్వాలి మన బాడీలో, ఓకే. దాంట్లో హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా పనిచేస్తుంది. ఓకే. సో ఇవి వాడితే మనకు డయాబెటీస్ ట్రీట్మెంట్లో చాలా బెనిఫిషియల్ ఉంటాయి. ఓకే. అండ్ తొందరగా రివర్సల్ చేయడానికి ఇది కొద్ది వరకు హెల్ప్ చేస్తాయి. మనం హోమియోపతి మెడిసిన్స్ తోటి రివర్స్ చేస్తాం. నిజంగా సార్, ఈరోజు అయితే మంచి హోమ్ రెమెడీ అసలు ఎందుకు వస్తూ ఉంది డయాబెటీస్, దీని వంశపారంపర్యంగా ఎందుకు వస్తూ ఉంది, దీన్ని నుంచి మనం అధిగమించడానికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మన ఇంట్లో మనం చేస్తున్న తప్పులు ఏంటి, మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ మన డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవడానికి చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మీరు చెప్పినట్టు మన ప్రేక్షకులు దీన్ని పాటిస్తూ డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకొని రివర్స్ చేసుకోవాలంటే కంపల్సరీ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి షూర్గా వాళ్ళు అయితే రివర్స్ చేసుకుంటారని చెప్పి ఆలోచిద్దాం సార్. థ్యాంక్ యూ.